వాక్యము, నేను తండ్రి ఏకమై ఉన్నాము. ఏకం అంటే ఏంటండి? భార్యాభర్తలు ఏక శరీరులు అన్నాడు దేవుడు. అంటే ఎంతమంది వచ్చి మధ్యలో అడ్డుపులలో వేసినా విడగొట్టబడదు ఆ బంధం. ఎందుకంటే దేవుడు ఏర్పరిచిన బంధం దివ్యమైన బలిపీఠం ముందు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఏక శరీరాలు అంటే మొత్తం కలిసిపోవడం. ఒక్క శరీరం కాదు, ఇది ఇప్పుడు 2 శరీరాలు కావవి, ఒకటే శరీరం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనం, దేవుడు జతపరిచిన జంటను మానవ మాతృడి వేరుపరపరాదు. ఒకవేళ ఆ ప్లేస్లో మానవుడు అనగా తల్లిదండ్రులు ఉంటారేమో, బిడ్డ రామ్మ ఆస్తుంది మాకు చూసుకుంటా మంచిగా నువ్వు వచ్చే అంటుందేమో, చూసుకో నీ తల్లి నీ తల్లిదండ్రులు ఎన్ని రోజులు ఉంటారు నీతో పాటు, గ్యారంటీ ఇస్తావా వాళ్ళ బ్రతుక్కి? దేవుడు నీకు గ్యారంటీ ఇచ్చాడు. ఈయన నా బిడ్డ అని బలిపీఠం దగ్గర పెళ్లి చేసుకోమని నీకు చెప్పాడు కదా. నేను పెళ్లి ఈ యొక్క లవ్ లస్ట్ఫుల్ థాట్స్ మైండ్తో పెళ్లి చేసుకునే వాళ్ళ గురించి నేను మాట్లాడతలే. అరేంజ్ మ్యారేజ్లు తల్లిదండ్రులను ఒప్పించి తల్లిదండ్రులు ఇష్ట ప్రకారం చేసుకున్న పెళ్లిల గురించి నేను మాట్లాడుతున్నాను. అది కూడా కథోలిక శ్రీ సభలో. అన్యాచారం తీసుకుపోయి ఎక్కడో గుళ్ళలో పెళ్లి చేసుకున్న వాళ్ళ గురించి నేను మాట్లాడతలే. దాని గురించి నాకు సంబంధం లేదు. దేవుడికి ఇచ్చి పెడుతున్నది నేను. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డారా, మానవ మాతృడు వేరుపరచరాదు. మానవుడు అనగా అక్కడ నీ తల్లున్నా తండ్రున్నా చివరికి నువ్వు కన్న నీ పిల్లలుండి అమ్మా మాకు నాన్న నచ్చట్లేడమ్మా, కొడుతున్నాడమ్మా, తిడుతున్నాడమ్మా అంటే బుద్ధి చెప్పాలి. ఎవరికి? నీ భర్త కాదు, పిల్లలకి. నీ తండ్రి ఆయన ప్రమేయం లేకుండా మీరు ఎట్లా పుడతారు చెప్పాలా, ఎడ్యుకేట్ చేయాలా. పిల్లని దూరం చేస్తున్నావా ఏంటి తండ్రికి? నేను మంచిదాన్ని మీ నాన్న మంచోడు కాదు అని విషము పెడుతున్నావా? పిల్లలకి పెంచుతున్నావా? హృదయాల్లో విషం పోసి పెంచుతున్నావా పిల్లల్ని? ఆ దేవదేవుడు అడుగుతున్నాను నిన్ను నన్ను. ప్రియమైన దేవుడు బిడ్డారా, దేవుడు ఒక్కడే. అందుకే యేసు వారు ఏమన్నారో తెలుసా? ప్రభువా తండ్రి నువ్వు నేను ఏ విధంగా అయితే ఏకమై ఉన్నామో, యోహాను సువార్త 15వ అధ్యాయంలో 14వ అధ్యాయం మొత్తం మీరు చదివితే మొత్తం ఇదే ఉంటుందండి. తండ్రి మనం ఏ విధంగా అయితే ఏకమై ఉన్నామో వారిని కూడా మనలో ఏకం చేయయ్యా. ఇదిగో అంటూ ఉన్నాడు యేసు వారు. ప్రభువా నేను నిన్ను ప్రార్థన చేస్తూ ఉన్నాను, నేను నీలో ఐక్యమైనట్లు నీవు నాలో ఐక్యమై ఉన్నట్లు వారిని మనలో ఐక్యపరచుకో ప్రభువా. నా బిడ్డల్ని వదిలేకయ్యా, నీ బిడ్డల్ని ఒంటరి వారిని చేయకయ్యా అని పలికిన యేసయ్య మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టను, నేను మీ వద్దకు తిరిగి వత్తును అన్నాడు. ఎవరు వచ్చింది ఆదరణకర్తలాగా? యేసయ్య ఆత్మ, పరిశుద్ధాత్మ. ఆనాడు పాత నిబంధనలో ఉన్న యావే ఆత్మ, 2 ఆత్మ అభిషేకము. ఏలియాకి ఇచ్చిన 1 ఆత్మ శక్తి, ఎలీషాకి ట్రాన్స్ఫర్ అయిన 2 ఆత్మల అభిషేకము. 4/4 ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ అపాన్ us. దెన్ వై వీఆర్ అఫ్రైడింగ్? ఎందుకు భయపడుతున్నాం మరి మనం? కారణం దేవుడి శక్తి గురించి మనం మాట్లాడట్లేమేమో, దేవుడి యొక్క బైబిల్ని పక్కకు పెట్టేసేమేమో. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవాదేవుడు బాధపడుతున్నాడు. దేవుడు ఎంతటి వాడో తెలిస్తే నువ్వు నేను ఇసుమంతా కూడా కాదు అని మనకు అర్థమైనప్పుడే అది మనం దేవుడికి మహిమనిచ్చినట్లు. వామ్మో ఈ సమస్యలు, వామ్మో ఈ సమస్యలు, వామ్మో ఈ సమస్యలు, ఇది విగ్రహారాధన. సమస్యని ఎక్కువగా హైలైట్ చేస్తే విగ్రహారాధన, యేసయ్యని తక్కువ చేస్తే అది విగ్రహారాధన. నిన్ను నన్ను హైలైట్ చేసుకొని నువ్వు నేను అధికారం అనుకొని ఓ నేను నా కుటుంబాన్ని ఏలుతాను, ఓ నా కుటుంబాన్ని నేను మార్చుకుంటాను, ఓ నా భర్త గొప్పోడు, నా దేవుడికి మాకు సంబంధమే లేదనుకుంటే అది విగ్రహారాధన. దేవుడికి మొదటి స్థానాన్ని ఇవ్వకపోతే ప్రియమైన దేవుడు బిడ్డలారా అది విగ్రహారాధన. హృదయంలో ఎవరికి స్థానాన్ని ఇస్తున్నావు? ఈరోజు నీ హృదయాన్ని ఒక్కసారి అడుగు, తొంగి చూసుకో హృదయంలోకి. మొట్టమొదటి ఆజ్ఞని పాటించిన వాడు బానిస కాదు, నా స్నేహితుడు అని యేసయ్య చెప్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అన్ని ఆజ్ఞలు ఉన్నాయండి. 10 ఆజ్ఞలు పాత నిబంధనలో, నిర్గమకాండం 20వ అధ్యాయంలో. ఇప్పటికీ అవే పట్టుకుంటారు చాలామంది. అరే కొత్త నిబంధనకి రావాలి. యేసు వారు ఏమన్నారు? నేను ప్రవక్తల గ్రంథాన్ని పాత నిబంధనలు కొట్టివేయడానికి రాలేదు, కానీ గుర్తుపెట్టుకోవాలి ఇది, కానీ వాటిని సంపూర్ణమునర్చుటకు నేను వచ్చాను. అంటే ఆగిపోయింది సగంలో పాత నిబంధన, సంపూర్ణం అవ్వలే అప్పటికి. సంపూర్ణము ఎవరు వచ్చినప్పుడు అవుతుంది? ప్రవక్తలు ప్రవచించిన గొప్ప దేవుడు దిగి రావాలి, ప్రవక్త రావాలి, దైవ కుమారుడు దిగి రావాలి. ఆయన పేరు మెస్సయా. ఆనాడు బావి దగ్గరకు వచ్చిన స్త్రీ, సమరయ స్త్రీ, నీటి దాహం కోసం వచ్చింది, కుండ ఎత్తుకొని వచ్చింది. కానీ
నిజమైన దాహం పరిశుద్ధాత్మతో నింపబడింది. కుండ అక్కడ విడిచిపెట్టింది, సికారు పట్టణానికి పరిగెట్టింది. షీఈస్ ప్రొక్లైమింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ రైట్ నౌ. ఇప్పటికీ కూడా ఆమె ప్రొక్లైమ్ చేస్తూనే ఉంది. ఎలా? ఇప్పుడు నేను ప్రొక్లైమ్ చేస్తూ ఉన్నాను కదా, ఆ రూపంలో ఆమె ప్రొక్లైమ్ చేస్తూ ఉంది. పేతురు గారి గురించి మాట్లాడినప్పుడు ఎవరో ప్రొక్లైమ్ చేయట్లేరు, వాక్యాన్ని ఎవరో ప్రకటించలేరు. పేతురు గారే మన మధ్యలో ఉండి ప్రకటిస్తూ ఉన్నాడు దేవుడి గురించి. మనమేమనుకుంటామంటే జోష్న ప్రకటిస్తుందేమో, వేరే వాళ్ళు ప్రకటిస్తున్నారేమో అనుకుంటాం. నో, ద సెయింట్స్ ఆఫ్ గాడ్ ఈస్ ప్రొక్లైమింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. స్టిల్ దే ఆర్ అలైవ్. అందుకే వారు మరణించినప్పటికీ జీవవంతులే అని నేను చెప్పట్లేను. యోహాను సువార్త తీసి చదువు. యోహాను సువార్త మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయని చదవండి ఒకసారి. ఎంత డెప్త్గా ఉంటుందంటే వాక్యం అంత డెప్త్గా ఉంటుంది. ఎందుకు? యేసయ్య ప్రియమైన శిష్యుడు యోహాను సువార్త రాశాడు. చాలా డెప్త్గా ఉంటుంది. 3 సువార్తలో లేని యొక్క విషయాలు కూడా 4వ సువార్త అయిన యోహాను సువార్తలో ఉంది. అపోస్తుల కార్యములు రాసి అయిపోయిన తర్వాత యోహాను సువార్త రాయండి ఎవరైనా మొదలు పెడితే. దేవుడు దీవించునుగాక.